నెక్స్ట్ అండి, ఢిల్లీలో టీడీపీ ఎంపీల హిట్టు, ప్రశ్నలతో దద్దరిల్లిన పార్లమెంట్. అంటే లోక్సభ రాజ్యసభలో కూటమి ప్రభుత్వం తెలుగుదేశం కావచ్చు జనసేన ఎమ్మెల్యేలు సూపర్ హిట్ కొట్టారు. ఎంపీలు వైసీపీ అటర్ ఫ్లాప్ అయింది. పులివెందుల ఎన్నికల ఫలితాలు ఎలా అయితే జరిగాయో అలాగే ఆ స్థాయిలోనే వైసీపీ అక్కడ కూడా అటర్ ఫ్లాప్ అయింది. అంటే వాళ్ళకి లోక్సభ రాజ్యసభలో 10 మంది ఉన్నా కానీ వైసీపీ ఎక్కడా కూడా సీరియస్గా వాళ్ళు పెర్ఫార్మెన్స్ చేయలేకపోయారు. ఇక్కడ అంటే జరిగినటువంటి 20 రోజుల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించినంత వరకు ముఖ్యంగా లావు కృష్ణదేవరాయలు తను ఎక్కువ ప్రశ్నలని అడగటం కానీ, ఎక్కువ వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకునే ప్రయత్నం చేయటం కానీ, ఎక్కువ పార్లమెంట్లో ఎక్కువ చర్చలో ఆయన పార్టిసిపేట్ చేశారు. తరువాత ఎవరైతే విజయవాడ ఎంపీ కేసీఆర్ చిన్ని ఎక్కువ పార్టిసిపేట్ చేశాడు, తను ఎక్కువ క్వశ్చన్స్ రైజ్ చేశారు. తర్వాత ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ తను ఎక్కువ క్వశ్చన్స్ రైజ్ చేశాడు. లోక్సభలో వీళ్ళ ముగ్గురు హయ్యెస్ట్ క్వశ్చన్స్ రైజ్ చేయటం, హయ్యెస్ట్ వాటికి సంబంధించినటువంటి డిబేట్స్లో పాల్గొనటం జరిగింది 0. ఇక రాజ్యసభలో వచ్చేటప్పటికి సానా సతీష్ గారు ఆయన ఎక్కువ క్వశ్చన్స్ని ఆయన రైజ్ చేశారు. ఎందుకంటే రాజ్యసభలో ఇద్దరే ఉన్నారు, బేదా మస్తానరావు గారు అట్లాగే సానా సతీష్, వీళ్ళిద్దరే ఎక్కువ ఉన్నారు. కాబట్టి అందుట్లో సానా సతీష్ రాజ్యసభలో ఎంటైర్గా క్వశ్చన్స్ కానీ లేకపోతే ఇంకొకటి కానీ వాళ్ళకి సంబంధించిన అంశాల విషయంలో ఆయన ఎక్కువగా పార్టిసిపేట్ చేశారు. ఓవరాల్గా చూస్తే అక్కడ లోక్సభ రాజ్యసభలో టీడీపీ సూపర్ హిట్ అయింది, వైసీపీ అక్కడ కూడా అటర్ ఫ్లాప్ అయింది. పులివెందుల ఎన్నికల తరహాలోనే ఆల్రెడీ జైల్లో ఉన్నారు. అంటే ఆయన ఉన్నారు, సరే ఆయన లేకపోతే మిగిలిన వాళ్ళు ఉన్నారు కదా, గురుమూర్తి ఉన్నారు, అట్లా ఉన్నారు. బట్ వాళ్ళు ఎందుకనో అంత అక్కడ కూడా యాక్టివ్గా లేనటువంటి పరిస్థితి ఉందని చెప్తున్నారు. సరే మిగిలినటువంటి వాళ్ళు కూడా కొంత బాగానే పార్టిసిపేట్ చేశారు, బట్ వీళ్ళు ఎక్కువ ఇది చేసినటువంటి పరిస్థితి ఉంది. శిరీష్ ఏంటి మొత్తానికి ఢిల్లీ లోక్సభ రాజ్యసభలో రెండిట్లో కూడా పులివెందుల ఎన్నికల తరహా లాగానే ఉన్నట్లుంది కదా. శిరీష్ వినిపిస్తుందా? ఆడియో కట్ అవుతుంది. యా ఓకే, మీ వాయిస్ వినిపిస్తుంది. ఏంటి లోక్సభ రాజ్యసభలో ఏంటి ఎట్లా ఉంది, ఎవరి స్పందన ఎట్లా ఉంది, ఎవరి ప్రజెంటేషన్ ఎట్లా ఉంది? ఓవరాల్గా జూలై 21వ తేదీ నుంచి ఆగస్టు 21వ తేదీ వరకు కూడా దాదాపు 20 వర్కింగ్ డేస్ పాటు పార్లమెంటు సమావేశాలు జరిగాయి. అయితే సభను డిస్టర్బ్ చేయడంతో పాటుగా చాలా వరకు కూడా ప్రశ్నోత్తరాల సమయంలో ప్రశ్నలు అడిగే అవకాశం అనేది కూడా ఇతర పార్లమెంట్ సభ్యులకు లేకుండా పోయింది. అయినప్పటికీ కూడా టీడీపీ అత్యధికంగా 35 నిమిషాల పాటు 35 నిమిషాల 36 సెకండ్ల పాటు పార్లమెంట్లో తనకున్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం జరిగింది. టీడీపీకి సంబంధించిన పార్లమెంటు సభ్యులు దాదాపు అందరూ కూడా మ్యాక్సిమం కూడా అంటే టీడీపీ కానీ జనసేన కానీ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ కానీ అందరూ కూడా ఎవరిది కూడా అటెండెన్స్ 18 రోజుల కంటే తక్కువగా లేని పరిస్థితి అనేది కూడా ఉంది. అదేవిధంగా ఇటు రాజ్యసభలో కూడా అదే విధమైన పరిస్థితి. దాదాపు 20కి 20 రోజులు ఉన్న ఎంపీల్లో చాలామంది కూడా అటెండ్ అయ్యి తమ నియోజకవర్గ సమస్యలు కానీ లేకపోతే తమ ప్రాంతానికి సంబంధించిన సమస్యలు కానీ అక్కడ వినిపించడం అనేది కూడా జరిగింది. అయితే వైసీపీ విషయానికి వస్తే ఒక ఆయన జైల్లో ఉన్నారు, ఆయన అసలు పార్లమెంట్ సమావేశాలకు అటెండ్ కాలేదు, 0 అటెండెన్స్ అనేది కూడా ఉంది. ఇక అవినాష్ రెడ్డి దాదాపు 20 రోజుల పాటు సమావేశాలు జరిగితే కేవలం 8 రోజుల పాటు మాత్రమే ఈ సమావేశాలకు అటెండ్ కావడం కూడా జరిగింది. సో దీన్ని బట్టి చూసినట్లయితే పార్లమెంటు సమావేశాల్లో రాష్ట్రానికి సంబంధించిన సమస్యలపైన కానీ రాష్ట్రానికి ఆ నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలపైన కానీ వాళ్ళకు ఏమాత్రం అవగాహన ఉందనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. టీడీపీకి సంబంధించిన పార్లమెంటు సభ్యులు ముఖ్యంగా లావు శ్రీకృష్ణదేవరాయలు కానీ పుట్టా మహేష్ యాదవ్ కానీ కేశినేని చిన్ని కానీ అదేవిధంగా సానా సతీష్ బీదమస్తానరావు వీళ్ళు ఎవ్రీడే దాదాపు 1 నుంచి 2 క్వశ్చన్స్ అనేవి కూడా తమ నియోజకవర్గానికి సంబంధించిన క్వశ్చన్స్ లేకపోతే రాష్ట్రానికి సంబంధించిన క్వశ్చన్స్ ఆ కేంద్ర మంత్రులను అడగడం వాళ్ళ నుంచి సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేయడం. ఎందుకంటే
పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నప్పుడు 0 అవర్ కానీ ప్రశ్నోత్తరాల సమయం కానీ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సభ్యులకు తమ ప్రాంత సమస్యలు కానీ రాష్ట్ర సమస్యలు కానీ ప్రస్తావించే అవకాశం అనేది కూడా ఇందులో ఉంటుంది. సో అటువంటి సమయాన్ని వీళ్ళు పూర్తిగా సద్వినియోగం చేసుకోవడం కూడా జరిగింది. సో దీనిపైన సర్వత్రా అభినందనలన్నీ కూడా వ్యక్తమవుతున్నాయి. దాంతోపాటుగా సభ ఎప్పుడైతే వాయిదా పడుతుందో సభా కార్యక్రమాలు జరిగిన పరిస్థితి అనేది కూడా ఉందో అప్పుడు రిప్రజెంటేషన్స్ అనేవి కూడా తీసుకొని ముఖ్యమంత్రి గారు ఎవరెవరికైతే ఏ బాధ్యతలు ఏ మంత్రిత్వ శాఖకు బాధ్యతలు అప్పగించారో వాటన్నింటినీ కూడా వాళ్ళ మంత్రుల దగ్గరికి వెళ్ళి రివ్యూ చేస్తూ వాటికి పరిష్కార మార్గాలు కనుక్కునే ప్రయత్నం కూడా చేశారు. సో మొత్తం మీద కూడా పర్ఫార్మెన్స్ పరంగా చూస్తే టీడీపీ ఎంపీలు సూపర్ హిట్ అయ్యారు. ఎందుకంటే దాదాపు అధినేత అదేవిధంగా నారా లోకేష్ వీళ్ళిద్దరి యొక్క చొరవ కానీ లేదంటే నిరంతర పరిశీలన కానీ దీంతో వాళ్ళు రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూస్ని పార్లమెంటు లెవెల్లో ప్రొజెక్ట్ చేయడంలో చాలా వరకు కూడా సఫలీకృతమయ్యారు. రైట్.